ఆ ఒక్క మాటతో హలో హలో చెక్ 1 2 1 2 హలో చెక్ హలో 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 హాయ్ మెగాస్టార్ ఫ్యాన్స్. సో ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అలాగే మెగాస్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. దయచేసి కొంచెం ఫీడ్బ్యాక్ పెంచండి. ఎస్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒరే అబ్బాయి, మరి ఇక్కడికి వచ్చాం కాబట్టి మొదలెడదామా? తందా ఎన్నో కార్యక్రమాలు చేసావురా అబ్బాయి. మరి ఈ రోజు మనల్ని ఇక్కడికి పిలిచి ఒక చక్కటి కార్యక్రమం ఇచ్చారా అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనకి చెప్పే అదృష్టం దొరికిందంటే ఏ జన్మలోనూ అదృష్టం చేసుకున్నావురా అబ్బాయి. ఆయన గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు, వారాలు సరిపోవు, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవురా అబ్బాయి. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు అన్ని, ఆయన చూడని కలెక్షన్లు లేవు, ఆయన కొల్లగొట్టిన రికార్డులు లేవు. పద్మభూషణ్, పద్మ విభూషణ్, నంది, ఫిలింఫేర్ ఇలా ఎన్నో అవార్డులు సాధించాడు రా అబ్బాయి. ఎక్కడైనా ఒక ఆర్టిస్టు కష్టపడితే నాకు అవార్డు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారా అబ్బాయి. కానీ ఒక అవార్డు ఎదురు చూస్తుంది, నేను ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తాను అని. దట్ ఈస్ మన మెగాస్టార్ చిరంజీవి గారు రా అబ్బాయి. మొగలతూరులో పుట్టిన ఒక మట్టిలో మాణిక్యంరా అబ్బాయి. ఎక్కడైనా సరే మా అమ్మా నాన్నకు పేరొస్తే చాలు, ఊరికి పేరొస్తే చాలు అనుకుంటాం. కానీ అమ్మా నాన్నకి కాదు, ఊరికి కాదు, గ్రామానికి కాదు, మండలానికి కాదు, జిల్లానికి కాదు, రాష్ట్రానికి కాదు, ఒక దేశానికే పేరు తీసుకొచ్చిన మహా వ్యక్తిరా అబ్బాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక స్థాయిలో ఉంచిన మన మెగాస్టార్ గారి బర్త్డేరా ఈ రోజు. అంతేకాదు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నేత్రదానం, రక్తదానం, కోవిడ్ లో చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశాడు రా అబ్బాయి. మరి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇద్దరు తమ్ముళ్ళు రా అబ్బాయి. ఒక తమ్ముడు హనుమంతుల్లా ఎప్పుడు వెంటే ఉంటూ ఆయన్ని కాపాడుకునేవని కొన్నిదల నాగబాబు గారు. మరి రెండో తమ్ముడు లక్ష్మణుడు రా అబ్బాయి. ఆయన ఎవరో తెలుసా? మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే ఒక అభిమన్యుడు లాంటి కొడుకురా అబ్బాయి. ఆయన ఎవరనుకుంటున్నావు? మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. మరి అలాంటి చిరంజీవి గారి గురించి మొదలెడదామా? బలానింటి బల తమ్ముడా మేలు బలానే తందానా. సూర్యుడొక్కడే, చంద్రుడొక్కడే, ఇండస్ట్రీకి మెగాస్టార్ ఒక్కడే. బలానంటి బల తమ్ముడా ఆయనదేమో మొగల్తూరు మంచితనానికి మారిపేరు. తమ్ముడా రికార్డ్స్ అన్ని తిరగరాసిరా, బాక్స్ ఆఫీసు బద్దలాయరా. అంజనిదేవి ముద్దు బిడ్డ, అంజనిదేవి ముద్దు బిడ్డ, ఇండస్ట్రీయే ఆయన అడ్డ. తమ్ముడా అబ్బాయి ఇలా ఎన్నో రికార్డులు సాధించాడు రా అబ్బాయి. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే నిజంగానే సంవత్సరాలు గడుస్తాయి అబ్బాయి. తదుపరి ఆయన ముద్దులు తమ్ముడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పేద్దామా? ఒరే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి లక్ష్మణుడు లాగా అబ్బాయి. అన్న మాటకి తలదించుకోవడము తెలుసు, అన్నను ఎవరైనా ఏమన్నంటే తలలు తీయడము తెలుసురా అబ్బాయి. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గురించి మొదలెడదామా? బలానంటే బల తమ్ముడా మేలు బలాను తందానా. ఆయనకుంది దమ్ము, ఆయన డిప్యూటీ సీఎం. తమ్ముడా మేలు బలానే తందానా. ఆయన కొంచెం
కిక్కుంది ఆ తిక్కకి చాలా లెక్కుంది బలానంటివి బల తమ్ముడా బలానే తందానా జనసేనాని స్థాపించరా జనం కోసమే జీవించరా బలానంటివి తమ్ముడా బలానే తందానా జానీ జల్సా తమ్ముడు అతనితో పెట్టుకుంటే చెడుగుడు బలానంటివి తమ్ముడా బలానే తందానా ఒరే అబ్బాయి అంతేకాదు ఆయన రీసెంట్ గా డిప్యూటీ సీఎం అయ్యి ఆయన ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు? ఏం చేశాడు? డిప్యూటీ సీఎం అయ్యారా చల్. డిప్యూటీ సీఎం అయ్యారా చల్. అందరి తాట తీసేరా చల్. అందరి తాట తీసేరా చల్. మంచి పనులెన్నో చేశారా చల్. మంచి పనులెన్నో చేశారా చల్. జనానికి అండగా నిలిచారా చల్. జనానికి అండగా నిలిచారా చల్. తరికడి జుంతరి ఒరే అబ్బాయి మరి తదుపరి ఇంకో తమ్ముడు నవ్వుల బాబు నాగబాబు మన నవాబు మన నాగబాబు గారి గురించి కూడా రెండు మాటలు చెప్పాలి రా అబ్బాయి చెప్పాలి తప్పితే రేటింగ్లు అలా పెరిగిపోతాయి చాలా మంది ఆర్టిస్టులకి మన ఆది గారు గాని రామప్రసాద్ గారు గాని సీను గారు గాని ఎంతో మంది ఆర్టిస్టులకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకు వెళ్ళంటూ నిలబడిన మన నాగబాబు గారి గురించి చెప్తావా చెప్తావా బలానంటే బలి తమ్ముడా మేలు బలాను తందానా తందానే తందాన తందనా దేవనందనా తందానా అన్నయ్య అంటే పేనం తమ్ముడంటే అభిమానం బలానంటివి బల తమ్ముడా బలానే తందానా ఫ్యామిలీ జోలికి రావద్దు వస్తే దాటతాడు ఆయన హద్దు బలానంటివి బల తమ్ముడా బలానే తందానా ఆయన నవ్వులేదో మ్యాజిక్ ఆయన నవ్వులేదో మ్యాజిక్ ఆయన నవ్వుతుంటే ఎక్కేస్తది కిక్కు బలానంటివి బల తమ్ముడా బలానే తందానా ఒరే అబ్బాయి మరి తదుపరి లాస్ట్ గా మన మెగా పవర్ స్టార్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మొదలెడదామా ఒరే ఎక్కడైనా కొడుకుని కంటారు లేదా కూతుర్ని కంటారు కానీ మన మెగాస్టార్ గారు ఒక బుల్లెట్ నే కన్నాడు రా అబ్బాయి ఆ బుల్లెట్ కి తెలిసిందల్లా ఒక్కటే దూసుకుపోవడం ఎదురొస్తే ఏసుకుపోవడం రా అబ్బాయి తండ్రిలో ఉన్న మంచిదనం బాబాయ్ నాగబాబు గారిలో ఉన్న తెలివితేటలు ఇంకో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గాండ్రత్వం ఇవన్నీ కలబోసుకుని పుట్టాడు రా అబ్బాయి చిరంజీవి గారిని చిరంజీవిగా మార్చుకున్నాడు రా అబ్బాయి ఆయన ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేశాడంటే ఆస్కార్ అయినా ఆయన ఇంటి ముందే ఉండాలిరా అబ్బాయి ఆయన గురించి మొదలెడదామా బలానంటే బలి తమ్ముడా మేలు బలాను తందానా తందానే తందాన తందనా దేవనందనా తందానా గుణంలోని రాముడు తండ్రి మాట చెవదాటడు బలానంటివి తమ్ముడా బలానే తందానా డాన్స్ చేస్తే నాటు నాటు ఊడిపోదా స్టేట్ స్టేట్ బలానంటివి బల తమ్ముడా తందనా తందానా యాక్టింగ్ లో మొండోడు ఆస్కార్ ని వదిలిపెట్టడు బలానంటివి బల తందానా బలానే తందానా ఆయన ఇంటి పేరు కొనిదలా ఆయన ఇంటి పేరు కొనిదలా ఎవరైనా టచ్ చెయ్యాలంటే వరకాల బలానంటివి బల తమ్ముడా బలానే తందానా ఒరే అబ్బాయి ఇలాగా మన చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతో మంది జీవితాలను కాపాడుతూ సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు అబ్బాయి మనం కూడా వాళ్ళని ఫాలో అవుతూ మనం కూడా మంచి పేరులో వెళ్తూ వాళ్ళకి ఎన్నో సాయాలు చేయాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఇచ్చిన వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నావు రా అబ్బాయి థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఆ మైక్స్తో అక్కడ వరకు బట్ రికార్డ్ అయి ఉంటుంది, డెఫినెట్గా యూట్యూబ్లో వినిపిస్తుంది అనమాట క్లియర్గా. అండ్ చిరంజీవి